Hi guys, this is Heba Patel. Congratulations to Volga Media for 17 million subscribers. Please do subscribe to Volga Videos. మన ఓజీ గురించి మాట్లాడేద్దాం. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జాతరని చూస్తున్నాం. ఓజస్ గంభీర జాతరని చూస్తూ ఉన్నాం రిలీజ్ అయిన కాడి నుంచి, రిలీజ్కి ముందు రోజు నుంచి. కొన్ని చోట్ల చూస్తే సినిమా థియేటర్ల దగ్గర చెప్పులు బయట వదిలి వెళ్ళారు. మీరు చూసారా వీడియోలు? హౌ యూ సీ క్రేజ్ ని? ఆ ఫైర్ స్టామ్ టీ షర్ట్ వేసుకొని వచ్చారు. తమన్ గారు కూడా మామూలు ప్రమోషన్స్ చెయ్యట్లేదు విత్ సింగర్స్ కావచ్చు, లేదంటే మొత్తం బ్యాచ్ అంతా కావచ్చు, ఓజీ టీ షర్ట్స్ కావచ్చు, ఓజీ డ్రెస్సెస్ కావచ్చు, అంతా చాలా డిఫరెంట్ గా ఆయన ప్లాన్ చేశారు ఆయన టీం అందరితోటి. సో మీకు పవర్ స్టార్ గారికి రాయడం ఎలా అనిపించింది, అండ్ ఈ ఫైర్ స్టామ్ రెస్పాన్స్ ఎలా అనిపించింది ఏంటి? ఈ అవకాశం యాక్చువల్లీ నేను ఒక 15 ఇయర్స్గా కలగంటున్న అవకాశం. ఓకే. సో ఎందుకంటే నేను ఇన్ని హిట్ సినిమాలు రాశాను, పెద్ద పెద్ద స్టార్లు, కానీ స్టిల్ ఎంతైనా వాళ్ళు తమిళ స్టార్స్. మన తెలుగులో స్ట్రైట్గా పెద్ద స్టార్ అంటే రాయలేదు నేను ఇప్పటి వరకు. అండ్ అందులో పవన్ కళ్యాణ్ గారు నేను అసలు ఎక్స్పెక్టే చేయట్లేదు అనమాట. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు, అవకాశం వస్తుందో రాదో మనకి అనుకుంటూ ఉన్నాను. బట్ దెన్ అనుకోకుండా అవకాశం రావడం, అది ఇంత ఫైర్ స్టామ్ పాట కూడా భారీ హిట్ అయింది. సో ఇక నా ఇన్స్టాగ్రామ్లో అసలు ఒక 3 వారాలు నేనని కాదు, ఇంకా అసలు ఇట్లా స్క్రాల్ చేస్తేనే ఆ పాటే వచ్చేది అనమాట, గంభీర. సో అది సో దాంట్లో మంచి జర్నీ అయితే. తమన్ గారు ఆయన మొత్తం హార్ట్ సోల్ అన్ని దాంట్లో పెట్టి చేశారు. ఇఫ్ యూ అంటే మనకి ఆ సౌండింగ్ వింటే కూడా ఇట్ ఇస్ సో డిఫరెంట్ సౌండింగ్. ఆల్రెడీ సినిమా బయటకు వచ్చిన తర్వాత సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఈ సినిమాకి 3 హీరోలు, ఒకటి సుజిత్, ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు, ఇంకోటి తమన్ గారు అని చెప్పడంలో ఏం మాత్రం అతిశక్తి లేదు. ఎందుకంటే థియేటర్స్ లో ఆ స్కోర్ కావచ్చు, ఆ మ్యూజిక్ ఇది కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు నడిచొస్తుంటే బ్యాక్గ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్ హైప్ కావచ్చు, మామూలు కాదు. గూస్ బాంబ్స్ అలా నుంచుంటే అనమాట. సినిమా ఎంతమంది చూసారు వాళ్ళందరికీ తెలుస్తుంది. సో ఆల్రెడీ ఈవెంట్కి వెళ్ళడం జరిగింది, మీరు వాళ్ళలోనే నడిచిన సెల్ఫీలు దిగడం జరిగింది. సో ఏంటి అసలు కలిసే అవకాశం దొరికిందా లేదంటే కుదరలేదా? అంటే ఆ ఈవెంట్ యాక్చువల్లీ మేమంతా మంచి ఒక కాస్ట్యూమ్ అన్ని వేసుకొని వెళ్ళాము. దెర్ వాజ్ అ థీమ్. సో అది ఒక కాన్సర్ట్ చేయాలనుకున్నాము. సో ఆ రోజు వెల్ ప్రిపేర్డ్ వెళ్ళాం, కానీ కొంచెం వెదర్ వల్ల వాన వచ్చింది. బట్ స్టిల్ మేము ఉన్నాం వానలోనే ఫర్ 3.5 hours బికాస్ వీ డోంట్ వాంట్ టు మిస్ యాక్షన్ ఏదైతే జరుగుతుందో. బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం కూడా ఫ్యాన్స్ కాబట్టి. సో అండ్ దెన్ సో తమన్ గారు యాక్చువల్లీ అది జరుగుంటే అద్భుతంగా ప్రెజెంట్ చేసేవాళ్ళు మొత్తం ఈవెంట్ ని. పార్ట్ ఆఫ్ దట్ ప్రాబబ్లీ మమ్మల్ని కూడా ప్రెజెంట్ చేసేవాళ్ళు. బట్ ఏదేమైనా కానీ వాళ్ళ టీం, తమన్ గారి టీంకి గుడ్ వైబ్ ఉంది, చాలా మంచి వైబ్. సో ఆల్రెడీ అందరూ ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ ప్రమోషన్ జరిగిపోయింది. సో అది విషయం. కలవడం అంటే కుదరలేదు ఆ రోజు మొత్తం హడావిడిలో. Hello, నేను మీ రుక్షా ఢిల్లోన్. కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్కి కంగ్రాట్స్ అండి. Congratulations to 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. Congratulating Volga Videos on that. ఇంకా many more subscribers your way, and మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండండి మమ్మల్ని. థ్యాంక్ యూ.